చాలా ఇంపార్టెంట్ టాపిక్ రాజ్యసభ. చూడండి, రాజ్యసభ అనగానే ఇది పార్లమెంటులో అంతర్భాగం అనమాట. పార్లమెంటు మనకి 5వ భాగంలో ఉంటుంది, 8వ అధ్యాయంలో. 5వ భాగంలో 8వ అధ్యాయంలో ఆర్టికల్ 79 నుంచి ఆర్టికల్ 128 వరకు, ఆర్టికల్ 79 నుంచి ఆర్టికల్ 128 వరకు మనకు పార్లమెంటు గురించినటువంటి సమాచారం తెలియజేస్తుంది. అందులో ఒకటి రాజ్యసభ, పార్లమెంటులో అంతర్భాగం అన్నమాట రాజ్యసభ. ఒకటి రాజ్యసభ కూడా ఏ భాగంలో ఉంది అని అడిగితే 5వ భాగమే చెప్పాలి మనం, ఓకేనా? కాబట్టి రాజ్యసభకు ఉన్నటువంటి విషయాలు మనం ఒకసారి చూస్తే ఇంపార్టెంట్గా, ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం. ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం అన్నమాట. రాజ్యసభకున్న పేర్లు: కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవారు రాజ్యసభను ఒకప్పుడు. రాష్ట్రాల మండలి అన్నమాట. ఎగువ సభ, అప్పర్ హౌస్ ఎగువ సభ. పెద్దల సభ, ప్రభువుల సభ, మేధావుల సభ, శాశ్వత సభ, రాష్ట్రాల సభ. ఇవి రాజ్యసభకున్న పేర్లు అన్నమాట. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఎగువ సభ, పెద్దల సభ, ప్రభువుల సభ, మేధావుల సభ, శాశ్వత సభ, రాష్ట్రాల సభ. రాజ్యసభ ఏర్పడిన సంవత్సరం 1952 ఏప్రిల్ 3. లోక్సభ ఏర్పడింది కూడా 1952 ఏప్రిల్ 17 అనమాట. రాజ్యసభ ఏర్పడింది 1952 ఏప్రిల్ 3. రాజ్యసభ తొలి సమావేశం 1952 మే 13. లోక్సభ తొలి సమావేశం కూడా 1952 మే 13. రాజ్యసభ తొలి సమావేశం కూడా 1952 మే 13. రాజ్యసభకు పేరు పెట్టిన వారు జీవి మౌలాంకర్, గణేష్ వాసుదేవ మౌలాంకర్. ఇతను లోక్సభ తొలి స్పీకర్ అనమాట. రాజ్యసభకు పేరు పెట్టింది ఆయనే, లోక్సభకు పేరు పెట్టింది ఆయనే. రాజ్యసభకు పేరు పెట్టిన వాడు జీవి మౌలాంకర్. రాజ్యసభ పితామహుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. రాజ్యసభ పితామహుడు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ అనమాట. రాజ్యసభ తొలి చైర్మన్ అనమాట సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన రాజ్యసభ పితామహుడిగా అభివర్ణించబడుతున్నాడు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. రాజ్యసభ పదవీ కాలం శాశ్వతమైనది. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏమో 6 సంవత్సరాలు. రాజ్యసభ పదవీ కాలం శాశ్వతం అన్నమాట. అదే లోక్సభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు, లోక్సభ పదవీ కాలమైన 5 సంవత్సరాలే. కానీ ఇక్కడ రాజ్యసభ పదవీ కాలం 6 సంవత్సరాలు కాదు. రాజ్యసభ పదవీ కాలం శాశ్వతం. ఒకసారి మనం రాజ్యసభ నిర్మాణం చూస్తే, రాజ్యసభ నిర్మాణం గురించి తెలిపే ఆర్టికల్ 80 అన్నమాట. ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు ఎన్ని? ప్రస్తుతం రాజ్యసభలో స్థానాల సంఖ్య 245. ఈ 245లో రాష్ట్రాల నుంచి 225, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 8, రాష్ట్రపతి చేత నామినేటెడ్ అయ్యే వాళ్ళు 12 మంది. చూడండి, ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు ఎన్ని? 245. రాష్ట్రాల నుంచి 225, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 8, రాష్ట్రపతి చేత నామినేటెడ్ అయ్యే వాళ్ళు 12 మంది అనమాట. ఇక గరిష్ట రాజ్యసభ స్థానాలు 250. ప్రస్తుతం ఉన్నదైతే 245. గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అన్నప్పుడు 250. 250కి మించరాదనమాట. 250 కంటే ఎక్కువ మించకూడదనమాట. సరే, ఈ 250 మందిలో మనం చూస్తే రాష్ట్రాల నుంచి 230, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 8, రాష్ట్రపతి చేత నామినేటెడ్ అయ్యే వాళ్ళు 12 మంది. రాష్ట్రాల నుంచి 230, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 8, రాష్ట్రపతి చేత నామినేటెడ్ అయ్యే వాళ్ళు 12 మంది. చూడండి, ప్రస్తుత సభ్యుల విషయంలో, గరిష్ట సభ్యుల విషయంలో మనకు మారనివి ఏవి అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్కడ 8, ఇక్కడ 8. రాష్ట్రపతి చేత నామినేటెడ్ అయ్యే వాళ్ళు అక్కడ కూడా 12 మంది, ఇక్కడ కూడా 12 మంది. కాబట్టి గమనించుకోవాలి, ఇందులో ఎన్నికయ్యే వాళ్ళు ఉన్నారు, నామినేట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారనమాట. రాష్ట్రపతి చేత నామినేటెడ్ అయ్యే వాళ్ళు 12 మంది ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నిక అయ్యేవాళ్ళు అనమాట.
సరే, రాజ్యసభకు రాష్ట్రపతి నామినేటెడ్ చేస్తాడు 12 మందిని అని చెప్తున్నాం. సరే, ఈ 12 మందిని ఏ ఏ రంగాల నుంచి ఆయన నామినేట్ చేస్తాడు? ఇప్పుడు చూడండి, కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, సామాజిక సేవ. కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, సామాజిక సేవ అనే రంగాలలో గల ప్రముఖులను 12 మందిని రాజ్యసభకు నామినేటెడ్ చేస్తాడు రాష్ట్రపతి. కాబట్టి గుర్తుంచుకోవాలి, 12 మంది ఎవరు, ఏ రంగాల నుంచి ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, సామాజిక సేవ, సోషల్ సర్వీస్ అన్నమాట. సరే, మనకిప్పుడు ఎగ్జామ్లో ఎలా ఉంటాయంటే కనుక అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఏవి అని వరుస క్రమంలో అమర్చమంటాడు. కాబట్టి మనం టాప్లో ఉన్న స్టేట్స్ను కొన్ని చూసుకోవాలి, అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు. ఫస్ట్ ఉత్తరప్రదేశ్ 31, 2 మహారాష్ట్ర 19, 3 తమిళనాడు 18, బీహారు, వెస్ట్ బెంగాలు 4వ స్థానంలో ఉంటాయి. అంటే బీహార్లో అయినా వెస్ట్ బెంగాల్లో అయినా రాజ్యసభ స్థానాలు ఒకటే. ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉంటాయి బీహార్లో, వెస్ట్ బెంగాల్లో అంటే 16 ఉంటాయి. 16. ఇక కర్ణాటక నెక్స్ట్ ప్లేస్ అనమాట, 12. కాబట్టి మళ్ళా చెప్తున్నా, ఉత్తరప్రదేశ్లో 31, మహారాష్ట్ర 19, తమిళనాడు 18, బీహారు అండ్ వెస్ట్ బెంగాల్ 16, కర్ణాటక 12. ఇవి అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు అన్నమాట. ఇంకా అత్యధికం నేర్చుకున్నాం. ఇప్పుడు తక్కువ రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు చూసుకోవాలి. తక్కువ రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు 8 ఉంటాయి. ఈ 8 రాష్ట్రాల్లో కూడా ఒకే ఒక రాజ్యసభ స్థానం ఉంటుందన్నమాట. ఆ 8 రాష్ట్రాలు చెప్తున్నా, నోట్ చేసుకోవాలి. చూడండి, ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం తప్ప మిగతా 6 రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలు అంటే 7 ఉంటాయి. ఆ 7 అస్సాం కాకుండా మిగతా 6 ఏవంటే కనుక మణిపూరు, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, త్రిపుర. మళ్ళీ చెప్తున్న, ఈశాన్య రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలు: మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, త్రిపుర. ఈ 6 కాకుండా ఇంకొక 2 కూడా ఒకే ఒక రాజ్యసభ స్థానం ఉంటుంది. చూడండి, జనాభాలో అతి చిన్న రాష్ట్రమైన సిక్కిము, విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రమైన గోవా. ఈ గోవా, సిక్కింలో కూడా ఒకే ఒక రాజ్యసభ స్థానం ఉంటుంది. కాబట్టి 8 రాష్ట్రాలు నోట్ చేసుకోవాలి. మళ్ళీ 8 రాష్ట్రాలు నేను చెప్తున్నా: మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, త్రిపుర, గోవా, సిక్కిం అన్నమాట. ఒకే ఒక రాజ్యసభ స్థానం ఉంటుంది. ఇంకా 3 రాజ్యసభ స్థానాలు ఉన్న రాష్ట్రాలు 2 ఉంటాయి. ఉత్తరాఖండ్లో 3 రాజ్యసభ స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు. 2 రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు లేవు. కాబట్టి 3 చూసుకోవాలి. 3 రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు 2 ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 3. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 8 మంది రాజ్యసభ స్థానాలు ఉంటాయని మనకు తెలుసు. ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మాత్రమే రాజ్యసభ స్థానాలు ఉంటాయి. ఆ 3 ఏవి అనేది మనం తెలుసుకోవాలి. ఆ 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అంటే కనుక జమ్మూ కాశ్మీర్ నుంచి 4, ఢిల్లీ నుంచి 3, పుదుచ్చేరి నుంచి 1. 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే రాజ్యసభ స్థానాలు ఉంటాయి. 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో. ఆ 3 ఏవి అనేది కూడా ఎగ్జామ్లో అడుగుతారు. కాబట్టి 3 రాజ్యసభ స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవంటే కనుక జమ్మూ కాశ్మీరు, ఢిల్లీ, పుదుచ్చేరి. జమ్మూ కాశ్మీర్ 4, ఢిల్లీ 3, పుదుచ్చేరి 1. మొత్తం 8 అన్నమాట కేంద్రపాలిత ప్రాంతాలు రాజ్యసభ స్థానాలు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాల సంఖ్య 11. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాల సంఖ్య 11 అన్నమాట. ఇదే 11 స్థానాలు ఏ రాష్ట్రాలలో ఉంటాయి అంటే గుజరాత్లో కూడా 11 రాజ్యసభ స్థానాలు, మధ్యప్రదేశ్లో కూడా 11 రాజ్యసభ స్థానాలు. ఆంధ్రప్రదేశ్లో 11, గుజరాత్లో 11, మధ్యప్రదేశ్లో 11. కాబట్టి గుర్తుంచుకోవాలి. తెలంగాణ మరొక తెలుగు రాష్ట్రం. తెలంగాణలో రాజ్యసభ స్థానాల సంఖ్య 7 అన్నమాట. 7. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు 18 ఉంటే
ఆ 18లో ఆంధ్రప్రదేశ్కు 11, 7 తెలంగాణకు రావడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు 11, తెలంగాణలో రాజ్యసభ స్థానాలు 7. ఇంపార్టెంట్. చూడండి, రాజ్యసభకు పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు. రాజ్యసభకు పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు మనం ఒకసారి చూస్తే, భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి. ఇండియన్ సిటిజన్షిప్, భారతదేశ పౌరసత్వం. కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. రాజ్యసభకు పోటీ చేయడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. లోక్సభకు అయితే 25 సంవత్సరాల వయసు ఉండాలి. రాజ్యసభకు అయితే 30 సంవత్సరాల వయసు ఉండాలి. 30 సంవత్సరాలు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతదేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి. భారతదేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదయ్యి ఓటర్ లిస్టులో ఉండాలన్నమాట. ఇవి అర్హతలు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అర్హతలు. రాజ్యసభ సభ్యుల అనర్హతలు ఒకసారి మనం చూస్తే, అనర్హతలు: దివాలా తీసి ఉండకూడదు. ఎన్నికల నేరాలకు పాల్పడితే నిరూపించబడిన వారు కూడా, ఎన్నికల నేరాలకు పాల్పడి నిరూపించబడిన వారు కూడా అనర్హులే. ఎన్నికల నేరాలకు పాల్పడి నిరూపించబడిన వారు, 2 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు జీవితాన్ని గడిపిన వారు, 2 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు జీవితాన్ని గడిపిన వారు, అవినీతి కారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడిన వారు, అవినీతి కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించబడిన వారు, మత కల్లోలాలను ప్రోత్సహించేవారు కూడా అనర్హులే. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ కాంట్రాక్టుల్లో ఉన్నవారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండకూడదు అనమాట. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండకూడదు. ఒకవేళ ఉంటే కనుక వాళ్ళు రాజీనామా చేసి అలా పోటీ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నారని తెలిస్తే కనుక ఒకవేళ రాజ్యసభ సభ్యుడైనా సరే అతని పైన వేటు పడుతుందన్నమాట. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ఆ ప్రభుత్వ రంగ కాంట్రాక్టుల్లో కానీ వారు ఉండకూడదన్నమాట. ఇవి అనర్హతలుగా మనం పరిగణించాలి. దివాలా తీసి ఉండకూడదు. ఎన్నికల నేరాలకు పాల్పడి నిరూపించబడిన వారు అయి ఉండకూడదు. 2 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం జైలు జీవితాన్ని అనుభవించి ఉండకూడదు. అవినీతి కారణంగా ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయి ఉండకూడదు. మత కల్లోలాలను ప్రోత్సహించకూడదు. ప్రభుత్వ రంగ కాంట్రాక్టులు ఉద్యోగాలలో ఉండకూడదు. నెక్స్ట్, ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు. ద్వంద్వ సభ్యత్వం అంటే 2 ఉన్నాయి చూడండి. 2 అని అర్థం వస్తుంది. ద్వంద్వ అంటే 2 కదా. ఒక వ్యక్తి ఏకకాలంలో 2 సభలకు ఎన్నిక అయితే ఒక సభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి ఏకకాలంలో 2 సభలకు ఎన్నిక అయ్యాడు అనుకోండి, అతను ఒక సభ సభ్యత్వం వదులుకోవాల్సి ఉంటుంది. అంతేగాని 2 సభల్లో ఉండడానికి వీలు లేదనమాట. ఒక సభలో సభ్యుడిగా ఉండి మరొక సభకు పోటీ చేసి గెలుపొందాడు అనుకుందాం. ఆల్రెడీ ఒక సభలో సభ్యుడిగా ఉన్నాడు. అతను 2వ సభకు పోటీ చేశాడు, అక్కడ గెలుపొందాడు. అలా గెలుపొందినప్పుడు ఆయన మొదటి సభ ఉంటుంది కదా, ఆ మొదటి సభను వదులుకోవాలన్నమాట. ఇవి గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. రాజ్యసభ సభ్యుడు కానీ, లోక్సభ సభ్యులు కానీ ఎవరైనా సరే ఏ కాలంలో 2 సభలకు ఎన్నికైతే కనుక వాళ్ళు ఒక సభ నుంచే వాళ్ళు ఉండవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో తీసుకుంటే కనుక నరేంద్ర మోడీ గుజరాత్లో ఉన్నటువంటి నియోజకవర్గము, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో నియోజకవర్గం, 2 నియోజకవర్గాలకు ఎన్నికయ్యాడు గతంలో. అంతేగాని 2 సభలకు ఎన్నికయ్యాడు, 2 నియోజకవర్గాలకు ఎన్నికయ్యాడు, 2 చోట్ల ఉండడానికి వీలు లేదు. ఒకటి వదులుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విషయం మనకు గమనించుకోవాలి కాస్త. ఒకే సభలో ఉండాల్సి ఉంటుందన్నమాట సభ్యుడు అనేవాడు. రాష్ట్రాల్లో శాసనసభలో ఉన్నవాడు ఇప్పుడు లోక్సభలో ఏవైనా పోటీ చేసినా కూడా, రాజ్యసభలో పోటీ చేసినా కూడా అక్కడ గెలుపొందితే కనుక రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలి ఆయన. ఓకేనా, రైట్. ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. చూడండి, రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించేది ఎవరు అంటే ఉపరాష్ట్రపతి.
అదేవిధంగా రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేది కూడా రాజ్యసభ చైర్మనే. అంటే రాజ్యసభ అధ్యక్షుడు ఎవరంటే రాజ్యసభ చైర్మనే. అతనే సజావుగా నిర్వహిస్తాడనమాట కార్యక్రమాలను రాజ్యసభలో. రాజ్యసభ చైర్మన్ రాజ్యసభలో సభ్యుడు కాదు. రాజ్యసభ చైర్మన్ రాజ్యసభలో సభ్యుడు కాదనమాట. ఇప్పుడు లోక్సభ స్పీకర్ అయితే లోక్సభలో సభ్యుడే, కానీ రాజ్యసభ చైర్మన్ రాజ్యసభలో సభ్యుడు కాదనమాట. లోక్సభలో స్పీకర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయో రాజ్యసభ చైర్మన్కి కూడా అలాంటి అధికారాలే ఉంటాయి. లోక్సభలో స్పీకర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి, రాజ్యసభలో కూడా ఆ చైర్మన్కు అలాంటి అధికారాలే ఉంటాయన్నమాట. తొలి రాజ్యసభ చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనమాట. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. కాకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్ అన్నమాట. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించాడు. ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే కొన్ని బిల్లుల విషయంలో రెండు ఒకేసారి సమావేశం కావాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. బిల్లుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు రెండు కలుస్తాయి, దాన్ని ఉభయ సభల సంయుక్త సమావేశము అంటారు. అలాంటి సమయంలో దానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకరా లేదా రాజ్యసభ చైర్మన్ అని మాకు డౌట్ రావాలి. కాబట్టి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్ అనమాట. ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే రెండూ ఉంటాయి, లోక్సభ రాజ్యసభ రెండు కలిస్తేనే ఉభయ సభల సంయుక్త సమావేశం అవుతుందన్నమాట. నెక్స్ట్, ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం కూడా లోక్సభ స్పీకర్కే ఉంటుంది. మనకి సాధారణ బిల్లులు ఉంటాయి, అదేవిధంగా మనీ బిల్లు, ద్రవ్య బిల్లు అంటాం అనమాట. మనీ బిల్లు ఉంటుంది, ఆర్థిక బిల్లు ఉంటుంది. ఇట్లా ఒక బిల్లు ఆర్థిక బిల్లా లేదా ద్రవ్య బిల్లా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే కనుక అది లోక్సభ స్పీకర్కే అనమాట, గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ స్పీకర్కే ఉంటుందన్నమాట. రాజ్యసభ చైర్మన్కు అలాంటి అధికారం ఉండదు. కాబట్టి ఒక బిల్లు చాలా ఇంపార్టెంట్ బిట్టు, అన్ని ఎగ్జామ్లో అడిగిన బిట్టేది. ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే లోక్సభ స్పీకర్కు ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభ తొలి చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్. రాజ్యసభ తొలి డిప్యూటీ చైర్మన్ ఎస్వి కృష్ణమూర్తి. రాజ్యసభ చైర్మన్ అయితే కనుక మొదటి చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయనే మొదటి ఉపరాష్ట్రపతి మన దేశానికి. రాజ్యసభ తొలి డిప్యూటీ చైర్మన్ వచ్చేసి ఎస్వి కృష్ణమూర్తి అనమాట. చూడండి, చైర్మన్ డిప్యూటీ చైర్మన్ అనే వాళ్ళు రాజ్యసభకు ఉంటారు. రాజ్యసభ చైర్మన్కు ఎన్నిక ఉండదు, ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి కానీ రాజ్యసభ చైర్మన్కి ఎన్నికలు జరగవు. కానీ రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభలో ఉన్న ఒక సభ్యుడిని డిప్యూటీ చైర్మన్గా రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభలో ప్రస్తుత చైర్మన్ జగదీప్ ధన్ఖడ్, ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు జగదీప్ ధన్ఖడ్. రాజ్యసభలో ప్రస్తుత వైస్ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ అనమాట. హరివంశ నారాయణ సింగ్ డిప్యూటీ చైర్మన్. రాజ్యసభలో ప్రస్తుత లీడర్ వచ్చేసి రాజ్యసభలో ప్రస్తుత లీడర్ జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా, బీజేపీ పార్టీ జేపీ నడ్డా. రాజ్యసభలో ప్రస్తుత అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లికార్జున ఖర్గే అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరంటే కనుక ప్రమోద్ చంద్ర మోడీ, పీసీ మోడీ అంటాం. ప్రమోద్ చంద్ర మోడీ అనమాట. చూడండి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభలో సభ్యుడిగానే ఉంటాడు. రాజ్యసభ చైర్మన్ ఏమో రాజ్యసభలో మెంబర్ కాదు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఏమో రాజ్యసభలో మెంబర్ అనమాట. అది మనం గమనించుకోవాలి. రాజ్యసభ చైర్మన్కి ఎలాంటి అధికారాలు ఉంటాయో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి కూడా అలాంటి అధికారాలే ఉంటాయి. రాష్ట్రపతి చైర్మన్ రాజ్యసభలో ఆయన ఓకేనా హాజరు కాని ఎడల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కార్యక్రమాలను నిర్వహిస్తాడు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. అలాంటప్పుడు రాజ్యసభ చైర్మన్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి అతనికి కూడా అలాంటి అధికారాలే ఉంటాయి డిప్యూటీ చైర్మన్కి కూడా. ఇదన్నమాట రాజ్యసభ గురించినటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్పడం జరిగింది మీకు. ఇక పార్లమెంట్ అధికారాలు ఏంటి అనేది పక్కన మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు రాజ్యసభ గురించి చెప్పా, ఓకేనా. మనకు రాజ్యసభకు లోక్సభలకు ఇప్పుడు సాధారణ బిల్లులు ఉంటాయి. ఆ సాధారణ బిల్లుల విషయంలో లోక్సభకు ఎలాంటి పవర్ ఉంటుందో రాజ్యసభకు కూడా అలాంటి పవరే ఉంటుంది. ఖచ్చితంగా ఆమోదించి తీరాల. ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అనమాట సాధారణ బిల్లులు. లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రెండు సభలు కూడా ఆమోదించాల్సిందే సాధారణ బిల్లులను. కానీ మనకి ఈ యొక్క ఆర్థిక బిల్లు ఏదైతే ఉందో దాన్ని మాత్రం రాజ్యసభ ఆమోదించాల్సిన అవసరం లేదనమాట. అంతిమ అధికారం లోక్సభదే.